విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైంధవ్. ఇది వెంకీ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయిన 75వ చిత్రం కావడం విశేషం. హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొల్లు ఈ మూవీని తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సైంధవ్ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. తాజాగా సైంధవ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ టాక్ ఏంటి? వెంకటేష్ కెరీర్లో భారీ బడ్జెట్తో భారీ యాక్షన్ హంగులతో సైంధవ్ మూవీ రూపొందింది. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఈ ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ కు కావలసిన థ్రిల్ అందిస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. భారీ అంచనాలతో ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సైంధవ్ మూవీలో జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. నవాజుద్దీన్ సిద్దికీ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక రన్ టైం విషయానికొస్తే 2 గంటల 15 నిమిషాలు. తక్కువ రన్ టైంతో వస్తూ ఉండడం ప్లస్ అని చెప్పొచ్చు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సైంధవ్ ట్రైలర్ బాగుంది, ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. అయితే సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. ఎప్పుడూ లేనంతగా 5 సినిమాలు పోటీ పడుతున్నాయి. దీంతో 5 సినిమాల మధ్య పోటీ బాగా ఉంది. అయితే 5 సినిమాల్లో మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నాసామిరంగా, తేజ సజ్జా హనుమాన్ చిత్రాలకు క్రేజ్ బాగుంది. ఇవి సంక్రాంతి సినిమాలు అనే టాక్ ఉంది. అయితే సైంధవ్, ఈగల్ రెండూ కూడా యాక్షన్ మూవీస్. అందుచేత ఈ సినిమాలు థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపించాలంటే టాక్ బాగా రావాలి. మరి ట్రైలర్తో మెప్పించిన సైంధవ్ సినిమాతో కూడా ఆకట్టుకుని సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.